హనుమంతరావు గారు, అంటే మీరు వెనుకబడిన వర్గాలకి ప్రతినిధిగా ఉన్నారు. అంటే మిమ్మల్ని కొంత వెంకటరావు గారు కూడా కొంత సపోర్ట్ చేశారు, ప్రోత్సహించారు అనేటువంటిది ఉంటుంది. నిజమేనా? నిజంగా ఆయన నాకు మొదలు బాగానే సపోర్ట్ చేసిండు, కానీ నా ముఖ్యమంత్రి అప్పుడు మాత్రం నాకు చేయలే. ఎందుకు చేయలేదంటే కొడుకు మీద వ్యామోహం. ఎన్ జనార్దన్ రెడ్డి మీద ఆయనకు చాలా కోపం ఉండే. పిసిసి ప్రెసిడెంట్ ఉన్నా తీపిచ్చిండు రాజీవ్ గాంధీకి చెప్పి. కానీ ముఖ్యమంత్రి అప్పుడు ఆయనకు మద్దతు చేశాడు. ఏమిటి అంటే తన కొడుకు వ్యామోహం తొడుకుకేమని చెప్పాడు అబద్ధమాడు ఎన్ జనార్దన్ రెడ్డి. ప్రసాద్ నీకు హోమ్ మినిస్టర్ ఇస్తా, నాకు మద్దతు చేయమన్నాడు. ఆ వ్యామోహంలో పోయి తండ్రిని ఒప్పించుకున్నాడు. కనుక ఆయన కూడా నాకు వ్యతిరేకం చేసిండు. అది ఒకటే ఆయన జీవితం. అంటే మీరు చెప్పే అన్ని విషయాలు చూస్తూ ఉంటే కాంగ్రెస్ అధిష్టానం కూడా చెప్పుడు మాటలు వింటుంది, సైకో ఫ్యాన్సీ ఉంది వాళ్ళకి అనేటువంటిది ఒక అభిప్రాయం కలుగుతుంది. ఎంతవరకు నిజం? నా మీద ఎంతో మంది చెప్పిన, నా మీద మాత్రం ఎక్కడ కూడా పల్లెత్తు అడగలే. నా మీద ఆరోపణ చేసిండ్రు, నన్ను సస్పెండ్ చేయాలని, నన్ను పార్టీకి చేయాలని ఎన్నో డ్రామాలు చేశారు. ఆయననే ఎం సత్యనారాయణరావు అన్నాడు మీటింగ్ పెట్టి, హనుమంతరావు కూడా తిరుగుతాడు వ్రతం వేసుకొని అని చెప్పినాక పెద్దలు రోషయ్య గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా చెప్పిండ్రు తిరుగుతాడని. తెల్లారి పోతే నువ్వు పెట్టొద్దు, నువ్వు తిరగొద్దు అని నన్ను ఇంట్లోకి వెళ్ళి తరిమి కొట్టేందుకు తిట్టిండు నన్ను. అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడిండు. ఎవరు? ఎం సత్యనారాయణరావు గారు, పిసిసి అధ్యక్షుడు. మరి ఆయనను కూడా పిసిసి ప్రెసిడెంట్ నాదే చెయ్యి, అయ్యో పాపం ఏడుస్తున్నాడు అని అటు పోయి శివశంకర్కు చెప్పి ఇటు భాస్కర్ రెడ్డికి చెప్పి చేస్తే ఆయన కూడా నన్ను వాడుకున్నాడు. తర్వాత కరిపాకులాగా తీసేసి తిట్టిండు. ఎందుకంటే హనుమంతరావు కోపం వచ్చి కొడతాడు, కొడితే ఉన్న పోస్టు తీసేయాలి కదా. అప్పటికి రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తున్నాడు, హనుమంతరావు తిరగొద్దు. ఇవన్నీ ఉన్నాయండి. ఎన్ని చేసిండు అనుకున్నావు? జీవితంలో ఎవ్వంది తప్పు కాదు, నేను చేసిన తప్పే అంటారు చూడు. రాజకీయంలో మర్డర్స్ ఉండయి, సూసైడ్. రాజశేఖర రెడ్డిని పిసిసి ప్రెసిడెంట్ చేయడమే నాకు సూసైడ్, మర్డర్ కాదు, సూసైడ్. నన్ను ప్రతి దగ్గర దొక్కిండండి. అందుకే పైసలు ఉండే, కమ్యూనిటీ ఉండే, ప్లస్ సపోర్ట్ ఉండే. నా దగ్గర ఏమి లేదు, ఓన్లీ. మిమ్మల్ని రాష్ట్ర రాజకీయాల్లో మీరు ఉన్నారు, మంత్రిగా పనిచేశారు. 89 చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో మీరు మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా మిమ్మల్ని ఇక్కడి నుంచి రాష్ట్ర రాజకీయాల నుంచి, రాష్ట్ర రాజకీయాలు కాదండి, ఢిల్లీ రాజకీయాలు పంపించడంలో రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఏముంది? ఏది ఢిల్లీ రాజకీయాల గురించి కాదు. అప్పుడు మళ్ళీ నేను వాడు చెప్పిన వాళ్ళకి ఇంత అన్యాయం చేసినా, మళ్ళీ నేను పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయనకు అన్ని సాయం చేసినా, ఆయన చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇచ్చినా, కానీ మళ్ళీ అతన్ని మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ చేయడంలో నా పని చేసిండు. అది ఆయన. నన్ను ఎవరు పంపించిండ్రు? అందరు కలిసి. ఎన్నికలు నేను పెట్టిన ఆర్గనైజేషన్, నాకు మెజార్టీ ఉన్నది. పివి నరసింహారావు ఒత్తిడి తెచ్చింది ఏంటంటే, పివి నరసింహారావు ప్లీనరీ సెషన్లో ఏఐసిసి అధ్యక్షుడు కావడానికి కండిషన్ పెట్టిండు ఎన్ జనార్దన్ రెడ్డి. సార్ నేను అన్నీ చేస్తా. అప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఉండే, బంగారప్ప వ్యతిరేకం ఉన్నాడు, నేనేం చేయను అన్నాడు. ఈయన తొందర కావాలి కదా పివి గారు, ప్లీనరీ సెషన్లో ఏఐసిసి అధ్యక్షుడిగా గెలాలి, వర్కింగ్ కమిటీ మెంబర్లు కావాలి, ఎలక్షన్ పెడితే ఆయన అన్నాడు హనుమంతరావు జరిపేస్తే నేను ప్లీనరీ సెషన్ తిరుపతిలో చేస్తాను ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మాట మార్చిండు, నన్ను వద్దన్నాడు, నువ్వే అన్నాడు చైర్మన్. తర్వాత వీళ్ళ ఒత్తిడికి నన్ను క్యాబినెట్లో చేరమన్నాడు. నేనన్నా ఇతని క్యాబినెట్లో చేరాను, ఇతను చాలా షూర్ మనిషి, ఎవరిని ఎట్లా లోపరుచుకోవాలని, ఏ విధంగా అవినీతి చేయాలో ఈడు ఎక్స్పర్టు. నేను నా క్యారెక్టర్ దెబ్బతినకుండా నేను క్యాబినెట్లు ఉండా ఢిల్లీకి వస్తాను. ఆయన ఎంతో చెప్పిండు నువ్వు క్యాబినెట్. నేనుండా సార్, మై క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మినిస్ట్రీ. ఏదో ఫైల్ మీద సంతకం చేయిస్తాడు, అయిపోయి. నేను తినలేదంటే ఎవరు నమ్ముతాడు రా బాబు, ఎంతమంది కొంచెం. అందుగురించి నేను ఢిల్లీకి పోయినా. అందులో ఎవరిదేమి లేదు,
నన్ను ఒత్తిడి తీసుకొచ్చిండ్రు. ఎలక్షన్ నేను కల్పించిన మెజార్టీ పెడితే నేను ప్రెసిడెంట్ అయ్యదు. యావత్ భారతదేశంలో ఎలక్షన్లో ప్రెసిడెంట్ లేకుండా పివి నరసింహారావు గారి మాట విని సాక్రిఫైస్ చేసిన మన తెలుగువాడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిందని. సరే సార్ నువ్వు ఏం చెప్తే అది అన్నా వెళ్ళిపోయాను. అది